హాయ్ అండి. వెల్కమ్ టు క్రేజీ రోహి ఛానల్. ఈరోజు మన వీడియో వచ్చేసి ఇన్విటేషన్ కార్డు చూసారు కదండి. మరి ఇంకా బర్త్డే సెలబ్రేషన్స్ మొన్న చెప్పాను కదా, సో అదనమాట. దానికోసం మా పిల్లలు ఇక్కడ ప్రాక్టీస్ చేస్తున్నారు. డాన్స్ ప్రాక్టీస్, లాస్యా, ఉపాసన. ఎంజాయ్ చేయండి. తీసానమాట. బార్బీ గర్ల్కి సంబంధించిన అన్ని రకాల బొమ్మలు ఉన్నాయి. ఇక్కడ ఉపాసన, లాస్య అవన్నీ చూసి వాటి నేమ్స్ అయితే చెప్తున్నారు. నాకైతే తెలీదు వాటి నేమ్స్ అని. ఇంకా పూర్తిగా రెడీ అవ్వాల. మా ఇంటి దగ్గర ఇలా బెలూన్స్ అన్నీ చేస్తున్నారనమాట డెకరేట్ చేయడానికి. సో ఇంట్లోకి వెళ్తుంటే ఇలా చేస్తున్నారని తీశాను. అవి ఎలా కడతారో అవి ఏంటనేది కూడా తీశాను అనమాట. కొంచెం ఇలా థ్రెడ్ పెట్టేసి దానికి ఒక త్రీ బెలూన్స్ కలిపి ఇలా ముడేసేసారు. వాటిని ఒక బెలూన్ నుంచి థ్రెడ్ ఇలా తీసేసి ఇంకో బెలూన్ నుంచి ఇలా తీసారనమాట. అదైతే షూట్ చేశాను చూడండి. ఇవన్నీ అలా రెడీ చేసేసుకొని అక్కడికి తీసుకెళ్తున్నారు డెకరేషన్ చేయడానికి. బయటికి ఇలా అయితే రెడీ చేస్తున్నారండి. చూడండి, పాపం దీనికోసం వాళ్ళు చాలా కష్టపడ్డారు. అది ఎంత టైట్ చేసినా లూజ్ అయిపోతుంది అనమాట. వాటిలన్నిటినీ సరి చేసి అలా ఆర్చ్ లాగా వచ్చి మధ్యలో బెలూన్స్ అలాడడానికి ఇంకొంచెం సేపు అయితే బాగానే కష్టపడ్డారనమాట. అలా పెట్టేశారు. పక్కన వేప చెట్టు ఉంది, దానికి పెట్టి వేస్తున్నారు. ఇక్కడేమో డెకరేషన్, ఇది దాని లుక్ వచ్చేసి ఇలా వచ్చేస్తుంది అనమాట. అంతా అయిపోయాక ఇదంతా రెడీ చేస్తున్నారు. తన మంత్లీ ఫోటోషూట్ చేశాం కదా, సో ఆ ఫొటోస్ అన్నీ వాళ్ళ అన్నవి, మమ్మీ, డాడీవి అలా వచ్చేలాగా ఫొటోస్ అన్నీ పెట్టారు. పైన వచ్చేసి లైట్ ఊల్ లాంటివి ఉంటాయి కదా, అవి పెడుతున్నారు. ఇంకా పూర్తిగా డెకరేషన్ అయితే పూర్తి అవ్వలేదు, వాటి కోసం చేస్తున్నారు. ఇందాక చెప్పాను కదండి, ఆ బెలూన్స్ అలా థ్రెడ్కి అలా పెట్టేసి జస్ట్ ఒక రౌండ్ చుట్టేస్తున్నారనమాట. అంతేను, ఇలా బెలూన్స్ అయితే అయిపోయింది. నెక్స్ట్ ఇంకా మేమైతే రెడీ అయిపోతున్నాము.
నైట్ కదా, నైట్ లుక్ వచ్చేసి ఇలా వచ్చేసింది. జస్ట్ ఒకసారి అలా వెళ్ళేసి ఒక వీడియో లాగా తీసాను. ఆ తర్వాత మేము కనపడేలాగా ఒక వీడియో తీసాను అనమాట. లుక్ అయితే ఇలా ఉంది. సైడ్స్ అలా పాప ఫొటోస్, వాళ్ళ మమ్మీ ఫొటోస్, డాడీ ఫొటోస్, ఫ్యామిలీ ఫోటోలాగా, వాళ్ళ అన్నయ్య ఫోటో అలా పెట్టారు. స్టేజ్ లుకింగ్ కూడా అలాగా. ఇప్పుడు ఆ ఫొటోస్ అన్నీ చూపిస్తూ తీసుకెళ్తున్నాను మీకు. నైట్ టైం కదండి, లైటింగ్ అంతా అలా చాలా బాగుంటే చాలా బాగుంది. అలా బార్బీ గర్ల్స్ బొమ్మలు అక్కడక్కడ పెట్టారు, పాప ఫొటోస్. అక్కడ కనిపిస్తున్నది అయితే నేనే. హాయ్ చెప్పు. పిల్లలందరూ ఎంత యాక్టివ్గా ఉన్నారంటే, మా పిల్లలందరూ చాలా అంటే చాలా యాక్టివ్గా ఉన్నారండి, బాగా ఎంజాయ్ చేశారు. ఇలా రేణు ఫొటోస్ అన్నీ పెట్టాము. మా చిన్నది తిని వచ్చేసి రేణుకాయ మంత్లీ ఫొటోస్ అన్నీ ఇలా అటు సైడ్ ఇటు సైడ్ వాళ్ళ మమ్మీ డాడీతో దిగినవి, వాళ్ళ అన్నవి ఇలా పెడుతూ వచ్చేసారనమాట. ఇలా చాలా అంటే చాలా బాగున్నాయి ఫొటోస్ అన్నీ. ఈ స్టేజ్ లుక్ కూడా వచ్చేసి ఇలా అక్కడ పైన కనిపిస్తుంది కదా ఆచి, అదే అండి. ఈవినింగ్ కష్టపడ్డారు పాపం వాళ్ళు దానికోసం వచ్చేసి. స్టేజ్ లుక్ అంతా ఇది. అక్కడ అన్నీ తన పాప ఫొటోస్ అవన్నీ హ్యాపీ బర్త్డే రేణుకా అని రాశారు. ఇదిగో మా చీతన్, చిన్నదని కొడుకు వాడు. నేను పిల్లలు డ్యాన్స్ చేస్తానంటే వాళ్ళు చెప్పిన సాంగ్ చెప్పేసి వస్తున్నాను అనమాట. అక్కడికి వెళ్ళేసి వాళ్ళందరూ డ్యాన్స్ చేయాలని, వాళ్ళు ప్రాక్టీస్ చేసింది ఒక సాంగు, చేసింది ఇంకో సాంగు. ఇక్కడి నుంచి అయితే నా వాయిస్ ఉండదండి, లాస్ట్లో పెడతాను నా వాయిస్. ఇక్కడ పాపం పిల్లల డ్యాన్సింగ్, వాళ్ళ సాంగ్స్ ఇలా ఉంటాయి కదా, సో అందుకని నా వాయిస్ తీసేస్తున్నాను. పార్టీ మొత్తం మీరు కూడా చూసి ఎంజాయ్ చేసి మా రేణుకాకి మీ అందరి బ్లెస్సింగ్స్ ఇవ్వండి. ఇక్కడ వచ్చేసి పిల్లలు ఐఎమ్ బార్బీ గర్ల్ సాంగ్ పెట్టిస్తున్నాను. సో ఆ పాటకైతే డాన్స్ చేయబోతున్నారు, ఎంజాయ్ చేయండి.
అనండి. హ్యాపీ బర్త్డే టు రేణుక అని చెప్పాలి. ఓకే, అర్థమైందా గేమ్? ఒకసారి ఫస్ట్ ట్రైల్ వేద్దామా? 1 1 2 3 4 5 5 అంటే ఇంటికి వెళ్తా ఉన్నాయి. 5 అని కూడా హ్యాపీ బర్త్డే అని చెప్పాలి. బర్త్డే హ్యాపీ బర్త్డే 6 అని చెప్పాలి. 6 7 హ్యాపీ బర్త్డే రేణుక. 7 తర్వాత 8 అని చెప్పాలి. 8 9 10 10 అంటే ఇంటికి వెళ్తాం అక్కయ్య. వాట్ ఈస్ యువర్ నేమ్? హ్యాపీ బర్త్డే రేణుక. నీ పేరేంటి? లాస్య. ముద్దుగా బొద్దుగా నాలాగానే ఉన్న ముందుకు వచ్చేస్తాయి. విచ్ క్లాస్ ఆర్ యూ? ఎల్కేజీ, యూకేజీ, అరకేజీ, పావు కేజీ, 2 కేజీలు? థర్డ్ క్లాస్. వెరీ గుడ్. వాట్ ఈస్ యువర్ నేమ్? ఉపాసన. ఉపాసన. విచ్ క్లాస్ ఆర్ యూ? థర్డ్ క్లాస్. యువర్ నేమ్? రిషిత. మీరిద్దరు ముగ్గురు సిస్టర్సా? అందరు ఒకే డ్రెస్ వేస్తే మీ చెల్లి అక్కడ ఉంది. మీరు ముగ్గురు ఫ్రెండ్సా? ఓకే, మీ అన్నయ్య అక్కడ ఉన్నాడా? ఓకే, హ్యాపీ బర్త్డే అని చెప్పాలి. లాస్య 11 12 13 14 హ్యాపీ బర్త్డే. ఇక్కడ బంగారం. 16 17 18 19 హ్యాపీ బర్త్డే. హ్యాపీ బర్త్డే అని చెప్పాలి. ఓకే, అందరికి అర్థమైంది కదా? నేను కన్ఫ్యూజ్ గట్టిగా చప్పట్లు చేపలకి.
అద్భుతమైన ప్రపంచం లేచి ఉంది, నువ్వు వేస్తుంది. సోఫియా ద ఫస్ట్ నా చిరకమ్మంటే ఇందులో తెలుసుకుంటున్నా. సోఫియా ద ఫస్ట్ నేర్చుకో. ఉపాసన లాస్య వచ్చేసి సోఫియా సాంగ్ పాడాలని చాలా ఇంట్రెస్ట్గా నేర్చుకున్నారు, కానీ పాపం వాళ్ళు పాడలేకపోయారు, కొంచెమే పాడారు. మరి ఎందుకనో తెలియదు, మర్చిపోయారా లేకుంటే భయం వేసిందో అర్థం కాలేదు. ఫస్ట్ టైం కదా మైక్లో పాడడం, అందుకని ఇట్స్ ఓకే అని వదిలేసాం మేము కూడా, ఇంకా చాలేరా అని. ఇక్కడ వచ్చేసి మ్యాజిక్ షో స్టార్ట్ అయిపోతుంది, స్టార్ట్ అయింది. కేక్ అయితే వచ్చేసిందండి, బార్బీ గర్ల్ కేక్ 2 స్టెప్స్ అనమాట, చాలా బాగుంది. ఇది కేక్ లుకింగ్ వచ్చేసి. కేక్ కటింగ్ టైం అయితే అయిపోతుంది, వాళ్ళు వచ్చేసారు అందరూ. సో
ఇంకా అందరూ రెడీ అవుతున్నారు. సో ఇలా అందరం నుంచున్నాము బ్యాక్, మేమందరం కలిసి ఇలా తను కేక్ కట్ చేయడానికి ఫస్ట్ కొంచెం అలా చేసింది. చాలామంది పిల్లలు ఏడుస్తారు కదండి, మా రేణుక అయితే ఏడవలేదు కేక్ కటింగ్ టైంలో. మా అందరికి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము ఏడవనందుకు. కేక్ కటింగ్ అయితే పోతుంది. హ్యాపీ బర్త్డే రేణుక. మాతో పాటు మీ అందరు కూడా హ్యాపీ బర్త్డే చెప్పండి మా రేణుకకి, చెప్పి అందరు బ్లెస్సింగ్స్ ఇవ్వండి. హ్యాపీ బర్త్డే రేణుక. చూశారు కదండి, వీడియో అంతా బాగుంది కదా. లాస్ట్లో అందరం కేక్ కటింగ్ అయిపోయాక పాపకు వేరే డ్రెస్ మార్చేసి అందరం బ్లెస్సింగ్స్ ఇస్తున్నారు, గిఫ్ట్లు ఇస్తున్నారు అనమాట ఇక్కడ. సో అందరికీ పెట్టలేదు, మాది మాత్రమే పెట్టుకున్నాను నేను, మిగతా వాళ్ళు ఎవరికి పెట్టలేదన్నమాట. సో అందరికి పెట్టేస్తే వీడియో బాగా లెంతీ అవుతుంది కదా. సో అందరికి పెట్టలేదు, నేను కూడా తీయలేదు, మాది మాత్రమే తీయించుకున్నాను నేను. సో మా రోహికి అయితే అస్సలు హెల్త్ బాగాలేదన్నమాట. సో అందుకనేసి తను రెడీ అవ్వలేదు, ఇప్పటివరకు కనిపించలేదు కూడా, లేదంటే వాళ్ళతో పాటు డ్యాన్స్ చేస్తూ ఉండేది. లాస్ట్లో ఒక పిక్ కన్నా ఉంచాలి అనేసి తీసుకొచ్చాం పైకి. ఇలా మా గిఫ్ట్ ఇవ్వడం అయితే అయిపోయింది. ఇంకా మేము వెళ్ళిపోతున్నాము. అంకుల్ ఫోటో తీయమంటే తీసి ఇచ్చేసి వెళ్తున్నాం అనమాట. ఇదంటే ఇవాళ మన వీడియో వచ్చేసి మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. మీ అందరికీ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కమెంట్ చేయండి. ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో. మర్చిపోకుండా మీ అందరి బ్లెస్సింగ్స్ మా రేణుకకైతే ఇవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో. బాయ్.